Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేసి జేఈ మెయిన్స్లో గుడ్ స్కోర్ అనేటువంటిది ఎలా ఈ ట్రిక్స్ యూజ్ అవుతాయి అనేటువంటి ప్రయత్నంగా పీరియాడిక్ టేబుల్ చాప్టర్లో నుంచి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ అండ్ ఎలిమెంట్స్ అనేటువంటి దాని మీద ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మీరు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటి ట్రిక్ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్గా స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంబైన్ చేసుకొని ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటివి అనంటే హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్, ఇలా కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేటువంటివి హ్యూజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో యూజ్ చేసుకొని విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో క్వశ్చన్స్ని క్రాక్ చేయాలి అని అంటే స్టూడెంట్స్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేసి గుడ్ స్కోర్ అనేటువంటిది తెచ్చుకునే ప్రయత్నంగా ట్రిక్స్, నిమోనిక్, ఫ్లో చార్ట్స్, సమ్మరీ టేబుల్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవి ఫాలో అవ్వడం చేత 30% అనేటువంటిది స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నా అడ్వైజ్ ఏంటి అంటే జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ట్రిక్స్, నిమోనిక్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. ఈ ప్యాటర్న్లోనే పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు గ్రూప్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చెప్పే ట్రిక్ అనేటువంటిది కెమికల్ బాండ్లో హైబ్రిడైజేషన్ ప్రాబ్లమ్స్ని, యాంగిల్, లోన్ పెయిర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ గ్రూప్ అనే ట్రిక్ చాలా ప్లస్ అవుతుంది. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. పీరియాడిక్ టేబుల్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చూసే ఉంటారు. టోటల్ 118 ఎలిమెంట్స్ అనేటువంటివి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అనే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. మీరు ఈ టేబుల్లో ఎలిమెంట్స్ని ఇంతకు ముందు ఎలా నేర్చుకున్నారో నాకు తెలియదు. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విధంగా నేను చెప్పే ట్రిక్ విధంగా మీరు నేర్చుకోండి. ఈజీగా మీరు పీరియాడిక్ టేబుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. బోరాన్ అనేటువంటిది 13th గ్రూప్ అంటున్నాం, 3rd ఏ గ్రూప్ అని చెప్పేసి రోమన్ నెంబర్స్లో ఇండికేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్స్కి సల్ఫర్ అన్నారనుకోండి, ఏ గ్రూప్లో ఉంటుంది అన్నప్పుడు సల్ఫర్, ఆక్సిజన్, సల్ఫర్ 6th ఏ గ్రూప్ అని చెప్పేసి ఇలా మనం పీరియాడిక్ టేబుల్ ఫ్రంట్లో ఉంటే ఆన్సర్స్ ఇవ్వగలం. అదే పీరియాడిక్ టేబుల్ లేకోకుండా మనం మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ
ఆక్సిజన్ గ్రూప్ నెంబర్, సిలికాన్ గ్రూప్ నెంబర్, సోడియం గ్రూప్ నెంబర్, కాల్షియం గ్రూప్ నెంబర్. ఇలా వచ్చినప్పుడు ఎలా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, గ్రూప్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలిమెంట్ ఇచ్చినప్పుడు అనేటువంటి వ్యూలో చెప్పాలి అని అంటే నేను చెప్పే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. అనదర్ పాయింట్, ఫ్యామిలీస్ విధంగా పీరియాడిక్ టేబుల్ని నేమ్స్ ఇచ్చారు. ఒకసారి చూస్తే 1A గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అని చెప్తాము. 2A గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్తాము. 3A గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ, 4A గ్రూప్ని కార్బన్ ఫ్యామిలీ, 5A గ్రూప్ని నైట్రోజన్ ఫ్యామిలీ, 6A గ్రూప్ని ఆక్సిజన్ ఫ్యామిలీ, 7A గ్రూప్ని హాలోజన్ ఫ్యామిలీ, 8A ఫ్యామిలీని నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ అని నేమ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఫ్యామిలీస్లో ఫర్ ఎగ్జాంపుల్స్కి బోరాన్ ఫ్యామిలీలో ఏ ఎలిమెంట్స్ వస్తాయి, ఆక్సిజన్ ఫ్యామిలీలో ఏ ఎలిమెంట్స్ వస్తాయి అనేటువంటి ట్రిక్ కూడా ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్డ్గా నిమోనిక్ ప్యాటర్న్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీరియాడిక్ టేబుల్ ఇంతవరకు మీరు విజిబిలిటీ చేసుకున్నారు. 1A గ్రూప్ అంటే గ్రూప్ 1 అనేటువంటివి ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్సియం. సో ఇలా మీకు గ్రూప్ 1 ఒకటి చదువుకోండి అన్నప్పుడు ఈజీగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్సియం అని మీరు డిక్టేట్ చేయగలరు. అదే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ని గ్రూప్ 1ని ఎలా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అంటే దీనికోసం ఒక నిమోనిక్ ప్యాటర్న్ డిజైన్ చేశాను. వీటిని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు చదువుతున్న కాలేజీలో మీ ఫ్రెండ్ సండే వచ్చిందనుకోండి, మీ ఫ్రెండ్ని ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆ ఫ్రెండ్ పేరు వచ్చేసి హైలీనా. హైలీనా అనే ఫ్రెండ్ సండే హాలిడే అవ్వడం చేత ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆ ఇన్వైట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మార్నింగ్ 8కి మీ ఇంటికి వచ్చేసింది. మీరు ఆ అమ్మాయి కోసం దోశలు వేసి ఇస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ని ఈ గ్రూప్కి అప్లై చేస్తే చూడండి, హైలీనా కోసం దోశపిండి రుబ్బి చేసుకురా ఫ్రెష్గా. వీటిలో హైలీనా అంటే హైడ్రోజన్, ఎల్ఐ అంటే లిథియం, ఎన్ఏ అంటే సోడియం, కే అంటే పొటాషియం, రుబ్బుకురా ఆర్బి అంటే రుబిడియం, చేసుకురా సిఎస్ అంటే సీసియం, ఎఫ్ఆర్ అంటే ఫ్రాన్సియం. సో ఇలా మీరు నిమోనిక్ ప్యాటర్న్లో గుర్తుపెట్టుకోండి. ఈజీగా పీరియాడిక్ టేబుల్ గ్రూప్ 1లో ఏమున్నాయంటే హైలీనా కోసం దోశపిండి రుబ్బి చేసుకురా ఫ్రెష్గా అంటే గ్రూప్ 1లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేటువంటిది క్లియర్గా మీరు ఆన్సర్ చేయగలరు. గ్రూప్ 2 చూసుకుంటే నిమోనిక్ దోశపిండి, దోశలు రెడీ చేశారు. దాంట్లోకి మీరు చట్నీ, కర్రీస్ అనేటువంటివి వేయాలి కదా. ఈ కాన్సెప్ట్ తీసుకుంటే బీరకాయ, మ్యాంగో, క్యాబేజీ, సొరకాయ, బెండకాయ ఏదైనా పర్వాలేదురా అని మీ ఫ్రెండ్ దోశలు తినడానికి చట్నీని అడిగింది. సో ఇది గుర్తుపెట్టుకుంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాంటియం, బేరియం, రేడియం అనేటువంటివి గ్రూప్ 2 ఎలిమెంట్స్ అని మీకు ఈ నిమోనిక్ ద్వారా ఐడియా ఉంటుంది. కమింగ్ టు గ్రూప్ 3 ఎలిమెంట్స్ చూస్తే ఫ్యామిలీలో
బోరాన్ ఫ్యామిలీ అని అంటాం. ఈ బోరాన్ ఫ్యామిలీని ఏ ఎలిమెంట్స్ ఉంటాయి చెప్పండి అన్నప్పుడు ఇలా బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అని మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. 118 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు గ్యాలియం ఏ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నామనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్ ఓవర్కమ్ చేయడానికే వీటిలో నిమోనిక్ చూడండి. చాలామందికి సినిమాలు చూసే నాలెడ్జ్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ను బేస్ చేసుకొని టాలీవుడ్ ఫేమస్ హీరోలైనటువంటి బాలకృష్ణ గారిని తీసుకున్నాను. బోరాన్ అంటే బాలయ్య, బి. జనరల్గా బాలకృష్ణ గారి సినిమాస్లలో ఫైట్స్ అనేటువంటివి, తన్నుకోవడం అనేటువంటిది ఎక్కువ ఉంటాయి. సో బాలకృష్ణ అంటే ఫైట్స్, ఆయన ఫైట్స్కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ తీసుకొని ఈ బోరాన్ ఫ్యామిలీకి నిమోనిక్ ప్యాటర్న్ ఇలా అరేంజ్ చేశాను. బాలయ్య గారి ఇంట్లో తన్నులాట అంటే బాలయ్య గారి సినిమాలో ఎక్కువ ఫైటింగ్స్ ఉంటాయి. వీటిలో ఎలిమెంట్స్ ఎలా వచ్చాయి చూడండి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఇలా మీరు నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా బోరాన్ ఫ్యామిలీని ఐడెంటిఫై చేయగలరు. గ్రూప్ 4 ఎలిమెంట్స్. గ్రూప్ 4 ఎలిమెంట్స్లో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఈ గ్రూప్ని గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్ ప్యాటర్న్లో వన్ ఆఫ్ ది ఫేమస్ హీరో అయినటువంటి కార్బన్ అంటే చిరంజీవి. సో చిరంజీవి గారి మీద ఈ విధంగా నిమోనిక్ ప్యాటర్న్ సెట్ చేశాను. జనరల్గా 19s, 80s ఆర్ 1990s వాళ్ళకి చిరంజీవి మూవీస్ అన్నా సినిమాస్ అన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మనకు ఈటీవీ, మా టీవీ, జెమినీ అనేటువంటి టీవీస్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ తీసుకొని నిమోనిక్ ప్యాటర్న్ చూడండి. చిరంజీవి సినిమా జెమినీలో సాయంత్రం ప్రారంభం. చిరంజీవి సినిమా సి, సినిమా ఎస్ఐ సిలికాన్. సో ఇక్కడ మీరు కామెంట్లో అడగవచ్చు, సార్ సినిమా స్పెల్లింగ్ ఏంటి అంటే సిఐ కదా, మీరు ఎస్ఐ వాడుతున్నారు అని అంటే ఆ ప్రొనౌన్సియేషన్ సినిమా సినిమా అని వాడతాం కాబట్టి ఎస్ఐ అని తీసుకోండి. ఇదేమి సైంటిఫిక్ డెఫినేషన్ కాదు. సినిమా జెమినీలో జిఈ జర్మేనియం, సాయంత్రం ఎస్ఎన్, ప్రారంభం పిబి. సో ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. కార్బన్ ఫ్యామిలీ అంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. కమింగ్ టు గ్రూప్ 5. గ్రూప్ 5లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఈ ఎలిమెంట్స్ని గ్రూప్ 5 ఎలిమెంట్స్ అని చెప్తాం. వీటిని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ నైట్రోజన్, ఎన్. వన్ ఆఫ్ ది ఫేమస్ టాలీవుడ్ హీరో నాగార్జున గారిని ఈ ఫ్యామిలీకి తీసుకున్నాను. సో నిమోనిక్ ప్యాటర్న్ చూడండి. నాగార్జున గారు బిగ్ బాస్ షో అనేటువంటిది హోస్టింగ్ చేస్తున్నారు. ఈ హోస్టింగ్ చేసే ఆ ప్రోగ్రాంలో అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఐటమ్స్ ఏదైనా వండుకుంటే బిర్యానీ, సాంబార్, స్పెషల్ ఐటమ్స్ నాగార్జున గారు అవి తెప్పించుకొని టేస్ట్ చూసే ఒక ఈవెంట్ అనుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ గ్రూప్ 5 ఎలిమెంట్స్ని ఈ విధంగా నిమోనిక్ ప్యాటర్న్ డిజైన్ చేశాను. నాగార్జున మీద ప్రేమతో ఆర్టిస్టులు సాంబారు, బిర్యానీ వండారు. సో నాగార్జున అంటే ఎన్, ప్రేమతో అంటే పి, ఫాస్ఫరస్, ఆర్టిస్టులు ఏఎస్, ఆర్సెనిక్, సాంబారు ఎస్బి, యాంటిమోనీ, బిర్యానీ బిస్మత్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి నిమోనిక్ ప్యాటర్న్ని.
ఈజీగా గ్రూప్ 5 ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయగలరు. గ్రూప్ 6 ఎలిమెంట్స్ అనేటువంటివి ఒకసారి చూస్తే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి గ్రూప్ 6కు ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఓ ఉంది. సో వీటి మీద టాలీవుడ్ వన్ ఆఫ్ ది హీరో అయినటువంటి శ్రీకాంత్ గారు వాళ్ళ మిసెస్ ఊహా గారు ఇద్దరిని తీసుకొని ఈ నిమోనిక్ ప్యాటర్న్ని డిజైన్ చేశాను. ఊహా శ్రీకాంత్ సినిమా తీస్తే పాపులర్ అయ్యింది. ఊహా శ్రీకాంత్ గారు ఆమె అనేటువంటి సినిమా చేసి మంచి పాపులర్ అయ్యింది. సో దీన్ని బేస్ చేసుకొని ఈ నిమోనిక్ ప్యాటర్న్ని డిజైన్ చేశాను. సో గ్రూప్ 6 ఎలిమెంట్స్ అన్నప్పుడు ఊహా శ్రీకాంత్ ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోండి. 7th గ్రూప్ ఇప్పటి వరకు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్ ఇటువంటి హీరోల సినిమాలన్నిటినీ మనం నిమోనిక్ చూసాం. సో ఇంత హిస్టరీ స్టూడెంట్ విన్నాడనుకోండి, క్లాస్లో ఉంటారా? క్లాస్ అనేటువంటిది బోర్ కొడుతుందో బంకు కొట్టేసో ఐమాక్స్కి సినిమాకి వెళ్ళిపోతారు. ఈ కాన్సెప్ట్ తీసుకొని గ్రూప్ 7కి నిమోనిక్ ఈ విధంగా క్రియేట్ చేశాను. ఫస్ట్ క్లాస్ బోర్ కొడుతుంటే ఐమాక్స్లో ఆటకు పోయాము. ఫస్ట్ క్లాస్లో ఎఫ్ ఫ్లోరిన్, క్లాస్లో సిఎల్ క్లోరిన్, బోర్ కొడితే బిఆర్ బ్రోమిన్, ఐమాక్స్ ఐ అయోడిన్, అస్టాటిన్ ఏటి. సో గ్రూప్ 7 అన్నప్పుడు ఇవి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 8 మీరు డిజైన్ చేయలేదు సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే గ్రూప్ 8 ఎలిమెంట్స్ ఈజీగా నోబెల్ క్లాస్ ఎలిమెంట్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు, నాట్ ఏ ప్రాబ్లం. ఈ ట్రిక్ అనేటువంటిది మళ్ళీ మీకు వాన్ చేస్తున్నాను. ఈ పీరియాడిక్ టేబుల్ ట్రిక్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ ఇనార్గానిక్ ప్రాబ్లమ్స్కి ఇంటర్లింక్ అవుతుంది. సో కెమికల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ పీరియాడిక్ టేబుల్లో వస్తాయి. వీటిని బేస్ చేసుకొని హైబ్రిడైజేషన్, యాంగులర్, స్ట్రక్చర్, జామెట్రీ, హైబ్రిడైజేషన్ ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ ఈ పీరియాడిక్ టేబుల్ ట్రిక్తో కంప్లీట్ చేస్తాము. ఫర్దర్గా వచ్చే వీడియోలో వీటిపైన హైబ్రిడైజేషన్, యాంగులర్, షేప్, జామెట్రీ ఇటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.